తానేషా పాదుషా వారు నియమించడమైనది. కాన తాలూకా ప్రజలందరినీ గోపన్న గారి అధికారాన్ని హోదాని గౌరవించవలసిందిగా ఇందు మూలముగా తెలియజేయడమైనది. ఇట్లు మహామంత్రి మాదన్న, గోల్కొండ సంస్థానం. శ్రీరామచంద్ర, ఏమిటి నీ లీలలు ప్రభు. కమల, ఇది శ్రీరామాజ్ఞగా భావించండి. అవునాయి, ఆ శ్రీరామచంద్రుడే పాదుషా వారి హృదయంలో ఈ సంకల్పాన్ని కలిగిస్తుంటారు. తప్పకుండా అంగీకరిస్తున్నా ఆయన. తహసీల్దార్ సాహబ్ కో సలాం కరో. గొప్ప మునిగిపోయింది, గొప్ప మునిగిపోయింది. మహాజనులారా, భక్త శిఖామణులారా, సాధ్వీమతనులారా, మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈ రామచంద్రుడికి ఆలయం కట్టించి నిత్యం సేవించుకుంటూ నా జీవిత శేషమంతా ఈ భద్రాచలంలోనే గడపాలని ఇక్కడికి వచ్చాను. కానీ తలవని తలంపుగా నాకు ఈ తహసీల్దార్ పదవి లభించింది. మీలాంటి వాళ్ళు ఈ పదవికి రావడం మా అదృష్టం అండి. ఏ పదవైనా ప్రజల సహకారం మీద ఆధారపడి ఉంది. సహకారంకేం బాబయ్య, గుడి కట్టించి తీరుదాం అని ప్రారంభించండి. చాలా సంతోషం నాయన. కానీ మన తాలూకా శిస్తు పైకం 12 లక్ష సంగతి మీకు అందరికీ తెలిసింది. దాన్ని తీర్చడం మన మొదటి కర్తవ్యం. తర్వాత దేవాలయ నిర్మాణం ఆరంభిస్తాం. రామదాసు గారు, రామదాసు గారు, పేదవారు, పిల్లలు గలవాయి, నన్ను క్షమించాలి. రామదాసు గారు, నా తప్పును క్షమించాలి. లేవండి పంతులు గారు, లేవండి. బాబయ్య, ఈ పంతులు గారు నమ్మకండి బాబయ్య. అవును బాబయ్య, ఈ పంతుల మూలకంగానే తాలూకాకు ఈ గతి పెట్టింది బాబయ్య. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు నాయన. ఆహాహా, శ్రీరాముని దయ, వేదాంతాన్నంతా ఒక్క ముక్కలో ఇమిచి చెప్పారండి. ఈ రోజుతో నా జీవితం నిజంగా ధన్యమైపోయింది. ఇక శ్రీరాముని సేవయే కాక శ్రీరామదాసు గారికి దాసాను దాసుండై సేవ చేసుకుంటూ ఇక్కడే పడి ఉంటాను. అనుగ్రహించండి. అంత మాట అనకండి పంతులు గారు. మనం అందరము కలిసి ఆ శ్రీరామచంద్రుని సేవిద్దాం. అయ్యా, సాధ్యమైనంత త్వరలో శిస్తు పైకం చెల్లించండి. వెంటనే ఆలయ నిర్మాణం ఆరంభిద్దాం. శిస్తు పైకమంతా పూర్తిగా వసూలైనట్టేగా ఏమండి? జహాపర భద్రాచలం తాలూకా బకాయి శిస్తు పైకం చుట్టాగా వసూలు చేసి రామదాసు గారు ఖజానాకు పంపించారు. శభాష్, చాలా సంతోషం. చూశారా మాదన్న గారు, నేను అల్లుడు గారి సంగతి మాకు తెలుసు. వారి సేవకు మేము చాలా సంతోషించామని తెలియచేస్తూ బహుమానంగా ఈ హారాన్ని వారికి పంపించండి. ఈ బహుమానం నాకు కాదు, శిస్తు పైకాన్నంతా క్లుప్తాగా చెల్లించిన మీ అందరి తరఫున దీన్ని శ్రీ రామచంద్రమూర్తికి తులుకానుకగా సమర్పిస్తున్నాం. మేము ఈ ఊరికి ప్రయాణమై వస్తూ దారిలో దేవాలయ నిర్మాణానికై వసూలు చేసిన సందా మొత్తమంతా ఇందులో. కమల, ఇది శ్రీరామార్పణం. ఇది మాకు భగవంతుడు ఇచ్చింది. ఇక మీ శక్త్యానుసారం మీరు సమర్పించుకోవచ్చు. భగవంతుల దయ వల్ల వర్షాలు కురుస్తున్నాయి, పంటలు పండున్నాయి. దేవాలయం నిర్మించుటకు రైతులంతా సంతోషంతో సమర్పించుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం శిస్తుపైకి కూడా చెల్లించమంటే మాత్రం కష్టం అవుతున్నాం. అవును బాబయ్య, ఈ సంవత్సరం శిస్తు పైకం ఎలాగైనా రద్దు చేయించాలి. ఆ విషయమే మీరు భయపడకండి. ఈ సంవత్సరం శిస్తు పైకంతో
శ్రీ రామచంద్రమూర్తికి దేవాలయం కట్టించడానికి అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రభువుల వారికి వినతి పత్రాన్ని నేను ఇదివరకే తయారు చేసి ఉంచాను. దీన్ని ఈ రోజే వారి సన్నిధికి పంపించి ఏర్పాటు చేస్తాను. దాన్ని ఈ భక్త పరమాణువే ఆ పాదుషా వారి సన్నిధికి చేరుస్తాడు. కాదనకండి రామదాసు గారు, దైవ కార్యానికి ఇచ్చుకోవడానికి చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ చెయ్యడానికి ఇంకా చేతిలో శక్తి ఉంది. ఈ కాస్త పుణ్యము నాకే దక్కనివ్వండి. చాలా సంతోషం పంతులు గారు. కానీ దూర ప్రయాణం ప్రయాసతో కూడుకున్న పని. తమకు అంత శ్రమ కలిగి చేయటం. రామ రామ రామ, ఆ మాట అనకండి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సేవ కన్నా ఈ జీవితానికి నాకు కావలసిందేముంది? అనుజ్ఞ ఇవ్వండి, తక్షణం బయలుదేరి వెళ్తాను. దయచేయండి. అలాగే కానివ్వండి. రామ రామ, వా, ఎందుకు బతుకుతున్నామా అనిపిస్తుంది. భద్రాచలం నుంచి ఇక్కడికి నడిచి వెళ్ళమని ఉత్తర్వు జారీ చేశాడు మహామనుసున్న వారి అల్లుడు గారు గోపన్న గారు. కాదు కాదు, రామదాసు గారు. దాసు గారి ఆజ్ఞ